ఏమిటి ఉన్నట్టుండి అబ్బాయి తోడెవరన్నా వెళ్ళాలా? వచ్చేస్తాడు సార్. ఒక్క నిమిషం. రాని. హలో, మ్యాచ్ బాక్స్ ఉందా? లోపల తహసీల్దార్ గారు ఉన్నారు కదా, స్మోక్ చేయడం కుదరలేదు. అగ్గిపెట్టే లేదు. బుక్స్ చదివేంత టైం లేదు. రాసిఫలాలు చదువుతాను, డిటెక్టివ్స్ కూడా చదువుతాను. మీ టేస్ట్ ఏమిటో నాకు అర్థమైంది. సార్ 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 ఒక్క నిమిషం. ఈ ఇంద్రియ ఎలాంటిది? ఏంలే, వెనకింట్లో ఉంటున్నారు కదా, మీకు తెలియకుండా ఉంటుందా? రాసుకు పూసుకు తిరగడం లాంటివేవి. మీ పేరేమన్నారు? చంద్రం. చంద్రం, మర్యాదగా వెళ్ళి మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఇంటికి వెళ్ళండి. నా కథలు రాయటమే కాదు, తనటమో తెలుసు. చాలా గొప్పింటి సంబంధం రా. పెళ్లి కొడుకు చక్కగా చలువరాళ్లతో ఈవిడికి ఇల్లు కట్టిస్తాట. నిజం చెప్పాలంటే నేను కొంచెం భయపడ్డానులే, ఎక్కడ నా తమ్ముడిని నీ మైకల్లో పడేసుకుంటావోనని. మీ తమ్ముడే అలా మైకులో పడే మనిషి ఏం కాదు. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. అలాగా? తప్పకుండా దాని గురించి కథ రాయచ్చు. అవును, మీరు ఎలా ఆత్మహత్య చేసుకోబోతున్నారు? బావిలో దూకొచ్చు, లేదా జిల్లెడి పప్పు తినచ్చు. చీప్ అండ్ బెస్ట్ ఊరేసుకోవటం, ఒక చీర ఒక ఫ్యాను. కానీ మీ ఇంటి ఫ్యాన్కి మాత్రం వేసుకోకండి, మరి పాత ఫ్యాను. ఈ పిచ్చివాగుడే వాగుతారా అసలు? నాకెందుకో అది నేను లవ్ చేస్తోంది అనిపిస్తోంది. నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావా? ఏదో ఒకటి చేయొచ్చు కదరా. ఏం చేయమంటావు? ఎక్కడికైనా లేపు పో. ఆ అమ్మాయి మనసులో ధైర్యం ఉంటే, ఇష్టమే ఉంటే, మనసులో బలం ఉంటే, ఆ గ్రానైట్ వాడు తనకొద్దు అంటుంది. ఆ, నువ్వు ధైర్యం చెప్తే వద్దంటుందేమో. ఇది నీకే, మీ ఆయన రాసి. హాయ్, మీ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చిందిరా. ఏడవకు నాన్న, ఏడవకూడదు మరి. అరే, ఈవిడ మా అక్క మిస్సెస్ కమలా కుమార్. వీరు మీకు ఎటు తెలుసు, తహసీల్దార్ గణేష్. వీళ్ళిద్దరూ నాతో పాటు సంతకాలు పెడతారు. నేను అమృతం దత్త చేసుకుంటాను. ఏయ్, ఇందుక నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? భలే వాడివయ్యా. మాటలు రాతల్లోనే కాకుండా చేతల్లో చూపించాలని వచ్చావు చూడు, శభాష్. కానీ ప్రాక్టికల్గా ఆలోచించావా? చెప్పండి సార్, అలా చెప్పండి, ఇప్పుడైనా తెలుసుకుంటాడు. నేను మిమ్మల్ని ఏమైనా సలహా అడిగానా? అడాప్షన్ ఫామ్లో సంతకం పెట్టండి చాలు. ఒకటేమిటయ్యా, 100 పెడతాను. ఆవిడ ఒప్పుకోవాలి కదా. శ్రీనివాసరావు, వివాహం అయిందా? అక్కయ్యకి పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, ఇంకోటి పుట్టబోతున్నాడు. ఈవిడ హస్బెండ్ మెడ్రాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. గణేష్ గారికి మా ఫ్యామిలీ గురించి బాగా తెలుసు. దత్తత తీసుకోబోయేది నువ్వా, మీ అక్కయ్య? నేను కాదు, వీడే. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఏమిటి ప్రాబ్లం? శ్రీనివాసరావు, మీ ఇంటెన్షన్స్ చాలా ఆనరబుల్గా ఉన్నాయి. కానీ పెళ్లి కాని వాళ్ళకి, అది మగవాళ్ళకి పాలసీగా దత్తత ఇవ్వడం కుదరదు. సోషల్ వెల్ఫేర్ బోర్డు అందుకు ఒప్పుకోదు. పెళ్ళైన వాళ్ళకే దత్తత ఇస్తాం. ఐఎమ్ సో సారీ. నాకింతకన్నా ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇందులో ఆవిడ తప్పేం లేదమ్మా. వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, అవునవును. వాటిని కాదని వాళ్ళు ఏం చేస్తారు. వస్తాను. ఇందిరుందా? ఇందిరా, ఏం తీసుకొచ్చారు? రాయా తాడా? నేను చావడానికి. నీ వయసు ఎంత? మీకెలా కనపడుతున్నాను? 18 ఏళ్ళు దాటాయిగా. దాటితే ఏమిటో? నన్ను చేసుకుంటావా? అమృతకు అమ్మగా ఉంటావా? ఆలోచించు.
కొంచెం లోపలికి వెళ్తారా? ఏమిటి నువ్వు? అక్క రారా, మనకిక్కడేం పని? ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తావు? ఇందిరా, సంవత్సరం నుంచి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఆ చంటి పిల్ల వచ్చిన తర్వాత నేను మీకు కట్టుపడ్డానా? అంత చులకనైపోయానా? ఇష్టం చెప్పడానికి ఏడుస్తున్నావా? తాకండి. నా కోసం అమృతం దత్తత చేసుకుంటున్నారా, లేక అమృత్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? నాకు ఈ కన్ను ఇష్టం, ఆ కన్ను ఇష్టం. ఈ బుగ్గ కావాలి, ఆ బుగ్గ చాలు కావాలి. చాలు, ఆపండి. నాకు పెళ్ళంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దానికి మీరు కౌగిట తడిసెను హృదయం, సుధలందించెను అధరం, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. కౌగిట తడిసెను హృదయం, సుధలందించెను అధరం, అమ్మ నాయనో, హృదయం అధరం అనుబంధం, బాధైనాది మకరందం. ఏమిటా ఈ పని? ఏయ్ పోపా, ఏయ్ పోవే. దానికి ఏమైంది? నీకేమైందిరా? 2 నిమిషాలు ఒంటరిగా వదిలిపోకూడదు కదా. ఏమిట్రా ఈ పని చేసావు? ఇది మీరు రాసే కథలో ఒక భాగం కాదు కదా? నిజమేగా? మదిలో మల్లెల ఒరేయ్, ఒరేయ్, గానం, అయ్యో, అలసిన అక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఆ, ఏయ్ పోవే, పో, పో. ఏయ్, ఏమిటా ఇది? ఇంత చెప్తున్నా వినిపించుకోరండి. పో, పో. ఏయ్, కొట్టారంటరా. పోవే లోపలికి, పో, పో. డేయ్, ఆ, పాడావా? కోపిష్టక్క. ఒట్టి తొంటరి. ఆ, రావయ్యా ఇంజనీర్ రా. ఏమిటి బయట నుంచున్నావు? లోపలికి రావచ్చుగా. కాఫీ తాగుతావా? అమ్మా వెళ్ళి కాఫీ తీసుకురా. గణేష్, ఆ, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమ రాక ఏదారో తెలియక అమృతం దత్త చేసుకోవాలనుకుంటున్నాను. నేను అది ఇంద్రధనుస్సు మొదటి దానికి కావాల్సింది మీ సమ్మతం, మలరించి ముందు రెండో దానికి మీ సంతకం. నేడు. పారవశ్యముతో పులకరించి యదార్తితో కీర్తించెనే, మరణ వేదికకు చేరువై మనసు 2 జన్మలు ఎత్తనే, సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే, ఎదభీతి కౌగిలితో కవ్వించి అమృతం అల్లుడికి తొలగించే, సిగ్గుల్ని ముద్దులతో నవ్వించి చెరిపేసే, ఎదభీతి కౌగిలితో కవ్వించి తొలగించే, ఎదలో ఎదవైతో చేసే నా ప్రాణం మాత్రం వదిలేసే. కౌగిట తడిసెను హృదయం. నన్ను ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళింది? నా కోసం, మా అందరి కోసం. తోటకూర చూడండి, 2 కట్టలు 5 రూపాయలు చేసి తీసుకోండి.